ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను ఇంకా మ్యూట్లో పెట్టాను. వీడియో చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఇంట్రెస్ట్గా ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో చూడండి. ఇప్పుడు నేను టోటల్ డీటెయిల్గా చెప్తాను, వీడియో అస్సలు మిస్ చేయకండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, మన సైట్లోకి వెళ్ళండి. అక్కడ నుంచి అలర్ట్ మోషన్ ఉంది, ట్రై చేయండి. ఎక్కువ చెప్పను, అర్థం చేసుకోండి ప్లీజ్, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు వర్షన్ ఏంటంటే 5.0.260. ఓకే, 260. ఓకే, చూసుకోండి. ఓకే, ఒకసారి ఇక్కడ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇందులో ఫాంట్ కానీ ఇలాంటివి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ XML యూజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేసేవాళ్ళు కానీ వీడియో అయితే ఒకటి ఉంది, ఆ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ వీడియో. ఓకే, దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది కాబట్టి కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీడియా సింబల్లోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను చెప్పాను కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. మీరు లాంగ్ ప్రెస్ చేసి ఆ వీడియోని కిందికి తీసుకురండి చెప్తాను. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఇలాగైతే ఉంటుంది వీడియో అనేది. పైన మీకైతే ఒక షేప్ కనిపిస్తుందా, ఈ షేప్ని మీరు హైడ్ చేస్తే కొంచెం సాచురేషన్ అనేది తక్కువ అయిపోతుంది. ఇక్కడ చూడండి, కొంచెం లైటింగ్ అనేది తక్కువ అవుతుంది. మీకు నచ్చితే అది ఉంచండి, లేకపోతే రిమూవ్ చేసేయండి. కానీ నాకు బాగా నచ్చింది కాబట్టి నేను అలా పెట్టాను, వీడియోలో కూడా పెట్టాను, చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మనకు ఇక్కడ ఒకవేళ ఒక ఫాంట్ చేంజ్ చేద్దామని అనుకుంటే ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసి మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు. కానీ అన్ని క్యాపిటల్ లెటర్లో ఉంటుంది కాబట్టి స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్ అలా పెట్టండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి చాలా బాగా అనిపిస్తుంది. కానీ నాకు నచ్చలేదు కాబట్టి నేను పెట్టలేదు. ఓకే, మీకు నచ్చితే పెట్టుకోవచ్చు మీరు. కానీ నచ్చలేదని కాదు, ఫాంట్ మీకు మిస్సింగ్ ఫాంట్ రాదని నేను పెట్టలేదు. అంటే మళ్ళీ నేను ఫాంట్ చేంజ్ చేస్తే మళ్ళీ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తుంది కాబట్టి చూడండి, ఇది చాలా బాగుంది. నేను కొన్ని చేంజ్ చేస్తా, బాగా అనిపిస్తుంది. ఒక ఫాంట్ అయితే 100% చేంజ్ చేయండి, చాలా బాగుంది, ఇది బాగా అనిపిస్తుంది. వా, సూపర్ కనిపిస్తుంది. ఓకే, ఇలా. ఓకే, ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే గ్రూప్స్ ఉంటుంది ఇక్కడ మనకు. అంటే కొన్ని ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఫోటో ఉంటుంది, ఈ ఫోటోని రిమూవ్ చేసి మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసిన లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చి ఎండింగ్ వరకు జరుపుకోండి. అంటే షేప్ ఎంత అయితే ఉందో అంతవరకు పెట్టి జూమ్ చేసిన బ్యాక్ వస్తా. సెట్ అయిందా లేదని చూసుకుందాం. వా, బాగా సెట్ అయింది, బాగా అనిపిస్తుంది కూడా, బాగా సెట్ కూడా అయిపోతుంది. ఓకే, మీ ఫోటో బట్టి మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క గ్రూప్ మాత్రం చూసుకోండి. ఫాంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు, ఫాంట్ మాత్రం చేంజ్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫాంట్ అనేది నాకు. ఇప్పుడు ఫస్టే నేను చేంజ్ చేసి ఉంటే బాగుండేది. ఒక దాంట్లో చేంజ్ చేసిన, ఒక దాంట్లో ఉంది అలా. వా, బాగుంది కదా. ఓకే, వీడియో మీకు సెట్ అయిపోతుంది. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఆ ఫాంట్ ఇప్పుడు నేను హ్యాండ్ రైటింగ్ ఫాంట్ యూజ్ చేస్తున్నాను కదా, ఆ ఫాంట్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, పెట్టేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, అంతే. డిస్క్రిప్షన్లో యాప్ ఉంది, అన్నీ ట్రై చేయండి. ఈ వీడియోని మీరైతే ఈజీగా సేవ్ చేసుకోండి. జై హింద్.